వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా బ్రేస్లెట్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను, చూసేయండి. ఇందులో 2 కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. అలాగే వైట్ కలర్ బీడ్స్ ఉంటాయి కదండి, ఆ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. పర్ల్స్ అని కూడా అంటారండి వాటిని. మందంగా ఉన్న థ్రెడ్ ఉంటే అది ఒక్క పేట అయినా సరిపోతుందండి. ఈ దారం నేను సన్నగా ఉంది కాబట్టి నేను 2 పేటలు తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక 35 సెంటీమీటర్స్ వరకు అయితే వైట్ కలర్ మెయిన్ బేస్ని తీసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ కలర్ తీసుకున్నాను కదా, రెడ్ కలర్, ఇది కూడా 35 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా స్క్వేర్ నాట్ వేసుకోవాలండి. చూడండి, ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా ఇలా స్క్వేర్ నాట్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 స్క్వేర్ నాట్స్ వేసుకున్న తర్వాత ఈ పర్ల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ థ్రెడ్కి ఎక్కించుకోవాలండి. మెయిన్ థ్రెడ్ ఏదైతే ఉందో వైట్ కలర్ థ్రెడ్, దానికి పర్ల్స్ అనేవి ఎక్కించుకున్నాను. దానిలో 1 బై 1 ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ రెడ్ కలర్ థ్రెడ్తో 2 టైమ్స్ అయితే ఇలా నాట్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పర్ల్ని మళ్ళీ ముందుకు పెట్టుకొని దాని తర్వాత రెడ్ కలర్ థ్రెడ్తో ఇలాగే 2 నాట్స్ అయితే వేసుకోవాలి. సేమ్ నాట్స్ అండి, దీన్ని స్క్వేర్ నాట్ అంటారు. ఇలా 2 నాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్ని మనం చివరి వరకు కంటిన్యూ చేసుకోవాలండి. పెద్దవాళ్ళకైతే కొంచెం లాంగ్ పెట్టుకోవాలి, చిన్నపిల్లలకైతే షార్ట్ సరిపోతుంది. నేనైతే మా పాపకి చేశాను. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ప్రాసెస్ను యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా రెడీ చేసుకోవాలి. చివరిగా రెడ్ కలర్ దారాన్ని కట్ చేసుకొని ఇలా కాల్చుకుంటే ఊడకుండా ఉంటుంది. ఈ చివరలు 2 వైట్ పర్ల్స్ని అయితే ఎక్కించుకొని వాటిని ఊడకుండా చివర నాట్ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా నాట్స్ వేసేసుకొని చివర దారాలను కట్ చేసుకొని ఇందాక చూపించినట్టు కొంచెం కాల్చుకుంటే అది అనేది థ్రెడ్ ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా 5 సెంటీమీటర్స్ దారాన్ని అయితే తీసుకొని ఇప్పుడు ఈ 2 చివరల్ని జాయింట్ చేస్తూ బ్రేస్లెట్ని లూజ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి మనకు ఇప్పుడు స్క్వేర్ నాట్ యూజ్ చేసి అయితే మనం దీన్ని కనెక్ట్ చేస్తామండి. ఒకసారి చూడండి, స్టార్టింగ్లో చూపించాను కదా స్క్వేర్ నాట్, అలాగే సేమ్ ఇక్కడ కూడా రెండింటిని సెంటర్ చేసుకొని స్క్వేర్ నాట్ అయితే వేసేద్దాం. ఇలా కంటిన్యూగా ఒక 6 స్టెప్స్ అయితే స్క్వేర్ నాట్ వేసేసుకుంటే మనకి బ్రేస్లెట్ నాట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇలా బ్రేస్లెట్లు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బయట కొనాల్సిన అవసరం లేదండి. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని అయితే కట్ చేసేసుకొని ఒకసారి కాల్చుకుంటే మనకి చివర్లు అనేది ఊడకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోతుంది. ఇలా ఈజీగా లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు అండి. అంతేనండి, సింపుల్గా బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.